As part of Andhra Pradesh history, let's start Shatavahanas. Why are we starting Shatavahanas? ఎందుకు స్టార్ట్ చేస్తున్నామండి శాతవాహనాస్ మొదటి క్లాస్ గా? ఏన్షియంట్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఏదైతే ఉంటుందో అది శాతవాహనుల నుంచి మొదలవ్వడం అనేది జరుగుతుందండి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, ఏన్షియంట్ తెలంగాణ హిస్టరీ కూడా శాతవాహనుల నుంచి మొదలవుతుంది. నాట్ ఓన్లీ తెలంగాణ హిస్టరీ, ఏన్షియంట్ కర్ణాటక హిస్టరీ కూడా శాతవాహనుల నుంచి మొదలవుతుంది. నాట్ ఓన్లీ కర్ణాటక, ఏన్షియంట్ మహారాష్ట్ర హిస్టరీ కూడా శాతవాహనాస్ నుంచి మొదలవ్వడం అనేది జరుగుతుంది. సో డెక్కన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దీన్ని ఏకఛత్రాధిపత్యం కింద పరిపాలించినటువంటి గొప్ప పాలకులు ఎవరు అంటే శాతవాహనులు. శాతవాహనాస్ గురించి మనం తెలుసుకునే ముందు లెట్ us గో బ్యాక్ టు సమ్ హిస్టరీ, సమ్ బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. సో మొదటి నుంచి డీటెయిల్డ్ గా వస్తాను. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ ద క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్. రైట్. In the later half of the 16th century, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం యొక్క రెండవ అర్ధభాగంలో there emerged 16 మహాజనపదాస్. షోడశ మహాజనపదాలు ఏవైతే ఉన్నాయో అవి భారత భూభాగం ఏదైతే ఉంటుందో భారత భూభాగం మీద ఇదవ్వడం అనేది జరిగింది. అందులో 2 కాంపిటిటివ్ మహాజనపదాస్ ఏంటి అంటే ఒకటి కోసల, రెండవది మగధ. ఏంటమ్మా? ఒకటి కోసల, రెండవది మగధ. మగధని చాలా డినాస్టీస్, చాలా వంశాలు ఏవైతే ఉంటాయో పరిపాలించడం అనేది జరిగింది. సో గంగా నది, రివర్ గంగా ఏదైతే ఉంటుందో, రివర్ గంగా యొక్క ట్రిబ్యూటరీ అయినటువంటి రివర్ సోన్ ఏదైతే ఉంటుందో, సోన్ రివర్ యొక్క బ్యాంక్స్ ఒడ్డు మీద ఒక అద్భుతమైనటువంటి ఎంపైర్, ఒక అద్భుతమైనటువంటి రాజ్యం వెలువరిసింది. అదేంటి అంటే మగధ సామ్రాజ్యం. మగధని మొదట పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు అంటే బర్హుద్రా డైనాసిటీ. బర్హుద్రా డైనాసిటీ వాజ్ ఫాలోడ్ బై హర్యాంకా డైనాసిటీ. హర్యాంకా డైనాసిటీ వాజ్ ఫాలోడ్ బై శిశునాగా డైనాసిటీ. అండ్ శిశునాగా డైనాసిటీ వాజ్ ఫాలోడ్ బై నందా డైనాసిటీ. చెప్తానమ్మా, ఇది బ్యాక్గ్రౌండ్. శాతవాహనాస్కి వచ్చాక రాస్తూ చెప్తాను. శిశునాగా డైనాసిటీ వాజ్ ఫాలోడ్ బై నందా డైనాసిటీ. ఫస్ట్ వన్ ఈజ్ బర్హుద్రా, హర్యాంక, తర్వాత శిశునాగా, తర్వాత నందా డినాసిటీ. ఇందులో అన్నింటికంటే గొప్ప వంశం ఏంటి అంటే, గొప్ప ఎంపైర్ ఏంటి అంటే, గొప్ప డినాసిటీ ఏంటి అంటే హర్యాంక డైనాసిటీ. హర్యాంక డైనాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కింగ్. ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్ హియర్? ఆమె ఆడిబుల్? వాయిస్ లాగ్ అవుతుందండి, ఇప్పటికీ లాగ్ అవుతుందా? క్లియర్ సార్. బింబిసారా. ఓ సారీ, నేను మ్యూట్ లో ఉన్నాను. సారీ. ఓకే, రైట్. ఎక్కడి వరకు వచ్చాము? యా, ద మోస్ట్ ప్రామినెంట్ dynasty that ruled Magadha is Haryanka dynasty. Haryanka dynasty was established by a very dynamic and exemplary ruler, Bimbisara. Bimbisara was followed by Ajatashatru. Ajatashatru was followed by Udayan. So the last dynasty that ruled Magadha is Nanda dynasty, and the last ruler who ruled Magadha is Dhananand. ధనానందుడి దగ్గర ఒక తెలివైనటువంటి మినిస్టర్ ఉండడం అనేది జరిగింది. ఆయన పేరేంటి అంటే విష్ణుగుప్త లేదా చాణక్య అనేటటువంటి ఒక వ్యక్తి ఉండడం అనేది జరిగిందండి. సో ఈ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఎప్పుడు ప్రజల తరపున చాలా తక్కువ చిన్న ఫ్యామిలీ నుంచి, పేదరికమైనటువంటి ఫ్యామిలీ నుంచి రావడం వల్ల ఎప్పుడు ప్రజల తరపున మాట్లాడుతూ ఉండేవాడు. బట్ దిస్ గాయ్ ధనానంద్ ఈజ్ వెరీ అరోగెంట్. చాలా కోపం, చాలా చిరాకు, అర్థమైందా? సో ప్రజల్ని కేర్ చేసేవాడు కాదు. వన్ డే బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్, దిస్ చాణక్య ఎవరైతే ఉన్నారో అతను ధనానందుని కోర్టుకెళ్ళి, సార్ ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు, సో కాస్త మీరు దీనిగా ఉండాలి. మీ పేరులో ధనానంద్ ఉందని చెప్పి పన్నులు ఎక్కువ వసూలు చేసి, ట్యాక్స్లు ఎక్కువ వసూలు చేసి మీ తాలూకు ఖజానా కూడబెట్టుకుంటారా? జనాల కోసం ఆలోచించరా అండి అని అడిగాడండి. సో ఇంకొకసారి నా ఎదురుగా మాట్లాడితే బాగోదు అన్నాడు ధనానందుడు.
రెండవసారి మళ్ళీ చాణక్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ రెండవసారి వెళ్ళడం అనేది జరిగింది. సో ధనానంద ఎవరైతే ఉంటారో ఆయన చాణక్య యొక్క ఛాతి ఏదైతే ఉంటుందో ఛాతి మీద తన కుడికాలతో తంతాడండి. కోర్టులో సో మొత్తం ప్యాలెస్ అంతా జనాలు ఉంటారు, అందరూ మినిస్టర్స్ ఉంటారు. ఒక బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అతనికి ఇంత అవమానం, ఇంత హ్యూమిలియేషన్, ఇంత ఇన్సల్ట్ ఎప్పుడైతే జరిగిందో చాణక్యుడు ఎవరైతే ఉన్నారో చాలా బాధపడతాడండి, చాలా కుంగుపాటు పడతాడండి. ఏ కాళ్ళతో అయితే నువ్వు తన్నావో, ఏ కోర్టులో అయితే నువ్వు నన్ను తన్నావో అదే కోర్టు నీకు లేకుండా చేస్తాను. ఏ ధనం, ఏ అధికారం చూసుకొని నువ్వు విరవిగిపోతున్నావో అదే నీకు లేకుండా చేస్తాను అని చెప్పి హీ వెంట్ టు తక్షశిల, ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో ఉండేటటువంటి తక్షశిలకు వెళ్ళిపోతాడండి. అక్కడ అతనికి ఒక చురుకైనటువంటి పిల్లాడు కలుస్తాడు. ఎక్కడ అంటే గుర్రాలు మేపుతూ, గుర్రాలు ఏవైతే క్యాటిల్ రేరింగ్ చేస్తున్నటువంటి కుర్రాడు, ఆయన పేరే చంద్రగుప్త. సో చంద్రగుప్త ఎవరైతే ఉంటారో చంద్రగుప్తుడిని చూసి, నీలో మంచి పటిమ ఉంది, నేను ట్రైన్ చేస్తాను, నీకు మిలిటరీ టెక్నిక్ ఉంది, బట్ నీ దగ్గర స్ట్రాటజీస్ లేవు, ఐ విల్ టీచ్ యూ దోస్ స్ట్రాటజీస్ అని చెప్పి అతన్ని కూర్చోబెట్టి స్ట్రాటజీస్, టెక్నిక్స్, ఫారెన్ పాలసీ, ఫారెన్ రిలేషన్స్ ఇవన్నీ మెయింటైన్ చేస్తాడు. స్టిల్ ఇన్ ప్రెజెంట్ డే ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీరు పిఎస్ఐఆర్ ఆప్షనల్ తీసుకుంటే మనం చాణక్య గురించి సెపరేట్ గా చదువుకోవడం అనేది జరుగుతుంది. చాణక్యాస్ అర్థశాస్త్ర గురించి మనం కంప్లీట్ గా చదువుకోవడం అనేది జరుగుతుంది. రైట్. సో చాణక్య, విష్ణుగుప్త చాలా తెలివైనటువంటి వ్యక్తి, అతని తాలూకా పక్కనే ఉన్నాడు. సో చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉంటారో అతను ధనానందుడు ఎవరైతే ఉంటారో అతన్ని ఓడించి ఆన్ ద రూయిన్స్ ఆఫ్ నందా డైనాసిటీ, నందవంశం యొక్క శిథిలాల మీద ప్రపంచమే ఎప్పుడూ చూడనటువంటి ఒక అద్భుతమైనటువంటి సువిశాలమైనటువంటి సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడండి. దట్ ఎంపైర్ ఈస్ మౌర్యన్ ఎంపైర్. అప్పటి వరకు భారతదేశం చిన్న చిన్న తెగలుగా, చిన్న చిన్న రాజ్యాలుగా, ఇండిపెండెంట్ కింగ్డమ్స్ గా ఉండిపోయింది. బట్ భారతదేశం మొత్తాన్ని తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకు, ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన తుంగభద్రా నది వరకు పరిపాలించినటువంటి, ఏకఛత్రాధిపత్యం కింద పరిపాలించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే మౌర్యులమ్మ. అండ్ దిస్ మౌర్యన్ డైనాసిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై చంద్రగుప్త మౌర్య. చంద్రగుప్త మౌర్య వాజ్ ఫాలోడ్ బై బిందుసార. ఇందాక బింబిసార అన్నాం, ఇక్కడ బిందుసార. బిందుసార వాజ్ ఫాలోడ్ బై అశోక ద గ్రేట్, అశోక ద ఫియర్స్. మనం అశోక ద ఫియర్, చండాశోకుడు అంటాం. చండాశోకుడు ఒక చిన్న కళింగ యుద్ధం ఏదైతే ఉంటుందో, కళింగ వార్ తర్వాత అశోక ద గ్రేట్ గా మారిపోవడం అనేది జరుగుతుంది. దేవానాం ప్రియ అనేటటువంటి దేవత అందరికి ఇష్టమైనటువంటి కింగ్ గా పేరు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. సో he patronized, though he patronized Buddhism ఆయన ఇది చేసినప్పటికీ ఈజ్ టాలరెంట్ టువర్డ్స్ ఆల్ అదర్ రిలీజియన్స్. అన్ని మతాల పట్ల పరమత సహనం ఏదైతే ఉంటుందో అది పాటించడం అనేది జరుగుతుంది. బట్ ఎప్పుడైతే ఒక ఎగ్జంప్లరీ రూలర్ అయినటువంటి, ఒక ఫియర్స్ఫుల్ రూలర్ అయినటువంటి అశోకుడు చనిపోతాడో అక్కడి నుంచి మౌర్యుల యొక్క పతనం అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. అశోకుడు చనిపోయిన తర్వాత అప్పటికి ఫ్యూడేటర్స్ గా, అప్పుడప్పుడే ఫ్యూడలిజం అనేది డెవలప్ అవుతుంది ఇండియాలో, భూస్వామ్య వ్యవస్థ. సో అప్పుడప్పుడే ఎవరైతే ఫ్యూడేటర్స్ గా ఉంటారో, ఎవరైతే వసల్స్ ఉంటారో వీళ్ళందరూ కలిసి ఇండిపెండెంట్ గా తమ రాజ్యాలను ప్రకటించుకోవడం అనేది జరుగుతుంది. తమ తాలూకు ఇండిపెండెన్స్, స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం అనేది జరుగుతుంది. సో ఒకే రాగా ఉండేటటువంటి ఈ దేశం మొత్తం, ఈ భూమి మొత్తం, ఈ ఉపఖండం మొత్తం చిన్న 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 సామ్రాజ్యాలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. అఖండమైనటువంటి భారతదేశం మొత్తం పలు ఖండాలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. ఖండాలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. సో కుక్కలు చింపిన విస్తీరాకు అయిపోయిందండి భారతదేశం. రాజకీయ అనైక్యత ఏదైతే ఉంటుందో, పొలిటికల్ ఇన్ఈక్వాలిటీ ఏదైతే ఉంటుందో అది రాజ్యమేలడం అనేది జరిగింది. ప్రజలందరూ భయాందోళనలో ఉన్నారు. దేర్ ఇస్ పొలిటికల్ క్రైసిస్, దేర్ ఇస్ కేయోస్. అండ్ ద లాస్ట్ రూలర్ ఫ్రమ్ మౌర్యన్ డైనాసిటీ ఇస్ బృహద్రథ. బృహద్రథకి ఒక మిలిటరీ కమాండర్ ఉంటారండి. ఆయన పేరు ఏంటి అంటే పుష్యమిత్ర శుంగ. ఆయన పేరేంటమ్మా? పుష్యమిత్ర శుంగ. సో బృహద్రథ టైంలో ఏం జరిగింది అంటే, నార్త్ వెస్టర్న్ రీజియన్ ఏదైతే ఉంటుందో, వాయువ్య భారతదేశం ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి చాలా మంది విదేశీయులు దండెత్తడం అనేది జరుగుతుంది. గ్రీకు నుంచి ఇండో గ్రీక్స్ వచ్చారు, స్కిథియన్స్ వచ్చారు, పార్థియన్స్ వచ్చారు, శాకాస్ వచ్చారు, క్షాత్రపాస్ వచ్చారు. డిఫరెంట్ ఫారెన్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలోకి అడుగు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈయన కమాండర్ కదా, చెప్తాడు బృహద్రథుడికి, సార్ సో ఫారిన్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి, ఎంతో కష్టపడి చాణక్యుని సహాయంతో మీ తాలూకా
గ్రాండ్ ఫాదర్, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ చంద్రగుప్త మౌర్య ఎవరైతే ఉన్నారో ఆయన దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఆన్ ద రిమైన్స్ ఆఫ్ నందా డినాస్టీ. సో మనం రాజ్యాన్ని కోల్పోతున్నాం, కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి. సో ట్రై టు నో మిలిటరీ ఏదైతే ఉంటుందో దాన్ని స్ట్రెంథన్ చేయడానికి ప్రయత్నించండి అని చెప్తాడు. బృహద్రథ, నో డోంట్ వరీ, మనకి మన ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది, ద మైటీ మౌర్యన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో దాన్ని చూసి ఎవరైనా వనకాల్సిందే అని ఏమనుకుంటాడు, గర్వంతో ఉంటాడండి. అర్థమైందా? పొగరు చూపిస్తాడు. సో ఎనీ ఎక్సలెన్స్, ఎనీథింగ్ ఎంత గొప్ప వాళ్ళైనా అవ్వచ్చు, బట్ ఆ పొగరు ఏదైతే ఉంటుందో ఇదేదైతే ఉంటుందో అది మీ పతనానికి దారితీస్తుంది. మీ సక్సెస్ ని మీ నుంచి దూరం చేయడం అనేది జరుగుతుంది. రైట్? యూ షుడ్ బి గ్రౌండెడ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం, ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. సో హిస్టరీ టెల్స్ us స్టోరీస్. చరిత్ర మనకి ఏం చెప్పాలి? పాఠాలు చెప్పాలి. ఆ పాఠాలు మనం ఏం చేయాలి? మన తాలూకా లైఫ్ లో మనం ఉపయోగించాలి. క్లియర్? బృహద్రథ ఎంతకి ఉపయోగించుకోడు. సో తన మాతృభూమి ఏదైతే ఉంటుందో, మగధ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాగైనా సంరక్షించుకోవాలనుకుంటాడు పుష్యమిత్ర శుంగుడు. పుష్యమిత్ర శుంగ ఎవరైతే ఉంటారో, ఒక రోజు మార్నింగ్ ఆర్మీ పెరేడ్ ఏదైతే ఉంటుందో, ఆర్మీ పెరేడ్ జరిగినప్పుడు ఆర్మీ పెరేడ్ లో తన తాలూకా కింగ్ అయినటువంటి బృహద్రథుడికి సెల్యూట్ చేస్తూ తన చేతిలో ఉండేటటువంటి కత్తి ఏదైతే ఉంటుందో అది బృహద్రథుడి యొక్క ఛాతిలో గుచ్చడం అనేది జరుగుతుంది. గుండెల్లో గుచ్చేస్తాడండి, ఒకే పోటు చచ్చిపోతాడు. రైట్? దెన్ మగధ ఏదైతే ఉంటుందో, మగధలో శుంగా డినాస్టీ ఏదైతే ఉంటుందో, శుంగా డినాస్టీ ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుంది. బుద్ధిజం అవుట్, బ్రాహ్మణిజం కేమ్ ఇన్. ఎందుకు బ్రాహ్మణిజం రావడం అనేది జరుగుతుంది? బికాస్ ఫ్యూడలిజం ఏదైతే ఉంటుందో, ఫ్యూడలిజం అప్పుడప్పుడే డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. భూస్వామ్య వ్యవస్థ, రాజు కింద కొంతమంది లార్డ్స్ కింద కొంతమంది నైట్స్ కింద కొంతమంది పీజెంట్స్. ఎందుకండి చెయ్యాలి అవంతా? ఎందుకు అంటే దట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ క్రైసిస్, దట్ ఈస్ ఎ పీరియడ్ ఆఫ్ కేయోస్. ఎవడు ఎక్కడి నుంచి వచ్చి దండయాత్ర చేస్తాడో తెలియదు, ఎవడు ఎక్కడి నుంచి వచ్చి వెనక్కి పొడి చేస్తాడో తెలియదు. అప్పుడు ఏం జరుగుతుంది? సో దానికోసం కొంతమంది వెసల్స్ ఎవరైతే ఉన్నారో, లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతిలో కొంత పవర్ పెట్టేసాం అనుకోండి, వాళ్ళు గమ్మున ఉంటారు, కామ్గా ఉంటారు. వాళ్ళకి రాజ్య కాంక్ష ఏదైతే ఉంటుందో అది ఉండదు. సో ఫ్యూడలిజం ఎప్పుడైతే డెవలప్ అయిందో, ఫ్యూడలిజం ని ప్రజల్లో ఇంబైబ్ చేయడానికి మళ్ళీ బ్రాహ్మణిజం రావడం అనేది జరిగింది. ఎందుకు బ్రాహ్మణిజం? సో ఫ్యూడలిజంలో ఎవరుంటారు? ఏ మాస్టర్, ఏ సర్వెంట్. హిందూయిజంలో చూడండి, శివుడు, నంది ఉంటారా? వినాయకుడు, ఎలుక ఉంటారా? కుమారస్వామి, నెమలి ఉంటారా? ఉండరా? రైట్? సో ప్రతి ఒక్కరు, శ్రీరాముడు, దాంతోపాటు ఆంజనేయుడు. ఫ్యూడలిజం అనేది మెల్లమెల్లగా డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ పర్టిక్యులర్ శుంగా డైనాసిటీ వాజ్ ఫాలోడ్ బై కన్వా డైనాసిటీ. బట్ అందరూ చిన్న చిన్న సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు కానీ ఒక పెద్ద సామ్రాజ్యం అంటూ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఈ వాక్యూమ్ ఏదైతే ఉంటుందో, ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫిల్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు శాతవాహనస్. మౌర్యుల తర్వాత పోస్ట్ మౌర్యన్ ఏజ్ ఏదైతే ఉంటుందో దానిలో డెక్కన్ మొత్తాన్ని ఒక చేతిలో పట్టుకొని పరిపాలించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే శాతవాహనాస్. శాతవాహనాస్ యొక్క కింగ్డమ్ మీరు ఈస్ట్ సైడ్ చూసుకుంటే ఆంధ్ర, వెస్ట్ సైడ్ చూసుకుంటే మీకు గుజరాత్ ఏదైతే ఉంటుందో గుజరాత్ వరకు ఇదవ్వడం అనేది జరిగింది. దే రూల్డ్ మీకు నదరన్ బ్యాంక్ ఆఫ్ తుంగభద్ర ఏదైతే ఉంటుందో తుంగభద్ర పైన వాళ్ళు తమ తాలూకా రాజ్యం ఏదైతే ఉంటుందో రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరిగింది. కింద ఎవరు పరిపాలించారో నేను తర్వాత చెప్తాను, సంగమేజ్ చెప్పేటప్పుడు చెప్తాను. కింద పాండ్యులు, చోళులు, చేరలు, తమిళ దేశం అని చెప్పి దాన్ని అనేవాళ్ళు. తుంగభద్ర కింద ఉన్నటువంటి ప్రాంతాన్ని, దాని గురించి మొత్తం తర్వాత మొదలు పెడదాం. సో ముఖ్యంగా దక్షిణాపద్ ఏదైతే ఉంటుందో, వింధ్యాసాత్పుర పర్వతాలకి సదరన్ పార్ట్ ఏదైతే ఉంటుందో, తుంగభద్ర రివర్ కి నదరన్ పార్ట్ ఏదైతే ఉంటుందో, మధ్యలో ఉండేటటువంటి ప్రాంతాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఒక్కరుగా విశాలంగా పరిపాలించినటువంటి అద్భుతమైనటువంటి రూలర్స్ ఎవరు అంటే శాతవాహనాస్. ఆంధ్ర పీపుల్, తెలంగాణ పీపుల్, కర్ణాటక పీపుల్, మహారాష్ట్ర పీపుల్, వీళ్ళ తాలూకా సోషల్ హిస్టరీ శాతవాహనాలతో ప్రారంభమైంది. ఎకనామిక్ హిస్టరీ శాతవాహనాస్తో ప్రారంభమైంది. కల్చరల్ హిస్టరీ శాతవాహనాస్తో ప్రారంభమైంది. సో ఇంతకీ వీళ్ళ తాలూకా చరిత్ర ఏదైతే ఉంటుందో, ఈ ప్రాంతాల యొక్క చరిత్ర అనేది ఎక్కడితో మొదలైంది? శాతవాహనుల నుంచి మొదలవ్వడం అనేది జరిగింది. ద ఎగ్జాంపులరీ డైనాసిటీ, ద మోస్ట్ డైనమిక్ డైనాసిటీ దట్ రూల్డ్ డెక్కన్ ఆర్ శాతవాహనాస్.
మై డియర్ స్టూడెంట్స్, ప్రతి ఒక్కరికి బ్యాక్గ్రౌండ్ అర్థమైందా? ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్ టైప్ ఎస్. Very good. You guys are awesome. Now, let's start Shatavahanas. Perfect. Very good, Rasula. After the decline of Mauryan Empire, the mighty Mauryan Empire then followed Shatavahanas. Shatavahanas mostly ruled the Deccan part of India. Deccan part అని ఏమంటాము? వింధ్యా సాత్పురా పర్వతాలు ఏవైతే ఉంటాయి, వింధ్యా సాత్పురా మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఉన్నటువంటి దిగువ ప్రాంతం సదరన్ పార్ట్, అండ్ తుంగభద్ర నది ఏదైతే ఉంటుందో దానికి ఉన్నటువంటి నదరన్ పార్ట్, ఈ మధ్యలో ఉండేటటువంటి ఇదేదైతే ఉంటుందో ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని మనం డెక్కన్ ప్రాంతం అంటాం. ఈ డెక్కన్ ని ఏకఛత్రాధిపత్యం కింద పరిపాలించిన వాళ్ళు ఎవరు? శాతవాహనాస్. So Shatavahanas is not only most important in the exam perspective, APPSC exam perspective, TSPSC అనే కాదు, ఇండియన్ హిస్టరీలో మీరు చూసుకున్న ఒక్కటే కాదు ఇంపార్టెంట్. ఇంకెందుకు ఇంపార్టెంట్ సార్? ఇంపార్టెన్స్ ఒక్కటే ఉండదమ్మా, ఇట్ ఈస్ మోస్ట్ డేంజరస్ బికాస్ ఆఫ్ ఇట్స్ వాలటాలిటీ. Too many books say too many facts about Shatavahanas. చాలా చాలా పుస్తకాలు ఉంటాయి, మనం చదువుతాం ఆ రిఫరెన్స్ బుక్స్, ఒక్కొక్కటి చెప్తుంది. బట్ డోంట్ వరీ, దీస్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్వశ్చన్స్ రావు. వాట్ ఆర్ ద కాంట్రవర్షియల్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీకు క్వశ్చన్స్ రావు. అండ్ ద అదర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయి, ఇష్యూడ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయి దాని మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో మీకు నోట్స్ అనేది ఇస్తాను, కంగారు పడద్దు, మై నోట్స్ ఫాలో అవ్వండి యాజ్ ఫార్ యాజ్ శాతవాహనాస్ ఈస్ కన్సర్న్. రైట్. సో ది మోస్ట్లీ రూల్ ఫ్రమ్ పూణే ఇన్ మహారాష్ట్ర టు కోస్టల్ ఏపీ ఇన్ 2nd century BC. సో క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో వీళ్ళు తూర్పునున్నటువంటి కోస్టల్ ఏపీ, కోస్తా ఆంధ్ర ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మహారాష్ట్ర ఏదైతే ఉంటుందో మహారాష్ట్ర వరకు వాళ్ళు పరిపాలించడం అనేది జరిగిందమ్మా. వీళ్ళ తాలూకా భాష, అధికార భాష ఏంటి, స్టేట్ లాంగ్వేజ్ ఏంటి అంటే ప్రాకృత్. ప్రాకృత్ ఇన్ బ్రహ్మి స్క్రిప్ట్. ప్రాకృత్ అనేది భాష అండి, నోట్స్ తో మాట్లాడేటటువంటి భాష. స్క్రిప్ట్ ఈజ్ వాట్ యు రైట్. లిపి. బ్రహ్మి స్క్రిప్ట్ ఎలా ఉంటుంది? లెఫ్ట్ టు రైట్. మనం ఎలా అయితే ఇప్పుడు రాస్తామో చక్కగా నోట్స్ రాసేటప్పుడు అలా ఉండడం అనేది జరుగుతుంది. సో ఇంకొక క్లిప్ ఉందండి, ఇంకొక స్క్రిప్ట్ ఉంది, అదేంటి అంటే ఖరోష్టి స్క్రిప్ట్. సో అది లెఫ్ట్ టు రైట్ రాయడం అనేది జరుగుతుంది. మీకు ఉర్దూ లాంగ్వేజ్ లో రాస్తారు లెఫ్ట్ టు రైట్, దట్ ఈస్ ఖరోష్టి స్క్రిప్ట్. సో యాజ్ ఫార్ యాజ్ శాతవాహనాస్ ఆర్ కన్సర్న్, శాతవాహనాస్ యొక్క స్క్రిప్ట్ అండ్ లాంగ్వేజ్ ఏంటంటే స్టేట్ లాంగ్వేజ్ ప్రాకృత్, అండ్ దాంతో పాటు మౌర్యన్స్ తాలూకు ఏంటండి ప్రాకృత్ లాంగ్వేజ్ బ్రహ్మి స్క్రిప్ట్. అర్థమైందా? రైట్, బ్రహ్మి స్క్రిప్ట్. సో మన తాలూకా శాతవాహనులు ఎవరైతే ఉంటారో వీళ్ళ గురించి చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్స్, శాసనాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏ భాషలో రాయబడింది అంటే చెప్పండి, ప్రాకృత్ ఇన్ బ్రహ్మి స్క్రిప్ట్. సో ద బిల్ట్ ఎ గ్రేట్ ఎంపైర్ ఆన్ ద రూయిన్స్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. మౌర్య సామ్రాజ్యం యొక్క శిథిలాల మీద అద్భుతంగా పరిపాలించినటువంటి వ్యక్తులు ఎవరు అంటే శాతవాహనులు. విదేశీ సామ్రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, ఇండో గ్రీక్స్ కానీ, పార్థియన్స్ కానీ, స్కిథియన్స్ కానీ, శాకాస్ కానీ, క్షాత్రపాస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ నుంచి డెక్కన్ ని సుభిక్షంగా పరిపాలించినటువంటి, డెక్కన్ ని కాపాడినటువంటి, రక్షించినటువంటి పాలకులు ఎవరు అంటే శాతవాహనాస్. సో శాతవాహన డైనాసిటీ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. ప్రెజెంట్ డే గుజరాత్ ఏదైతే ఉంటుందో గుజరాత్ నుంచి కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించడం అనేది జరిగిందండి. నేను ఇందాక చెప్పినటువంటి ఇండో స్కిథియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇండో స్కిథియన్స్, ఇండో పార్థియన్స్, వెస్టర్న్ క్షాత్రపాస్, వీళ్ళు ఇక్కడ ఉండడం అనేది జరిగింది. దిస్ ఈజ్ మగధ. ఇది గోదావరి నది, సారీ ఇది గంగా నది. గంగా నది యొక్క ట్రిబ్యూటరీ సోన్ ట్రిబ్యూటరీ ఏదైతే ఉంటుందో దాని పరివాహక ప్రాంతాల్లో ఏర్పడినటువంటి గొప్ప సామ్రాజ్యం ఏంటి? మగధ సామ్రాజ్యం. రైట్. సో చూడండి, ఇక్కడ ఉండే వింధ్యా సాత్పురా మౌంటైన్స్, ఇక్కడ ఉండేది తుంగభద్ర. సో మధ్యలో ఉండేటటువంటి రెడ్డిష్ షేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని పరిపాలించినటువంటి వ్యక్తులు ఎవరండి? శాతవాహనాస్.
దిస్ ఇస్ ద మోస్ట్ ప్రామినెంట్ ఇన్ మోడర్న్ ఏపీ. మోడర్న్ ఏపీ ఏదైతే ఉంటుందో, సోన్ ఈజ్ ఏ రివర్ అమ్మ, ట్రిబ్యూటరీ ఆఫ్ గంగా. ఓకే, రైట్. సో దీస్ పీపుల్, శాతవాహనాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా చాలా పేర్లు ఉండడం అనేది జరిగింది. శాతవాహనాస్ అని కొంతమంది అంటారు, శాతకర్ణీస్ అని కొంతమంది అంటారు, ఆంధ్రాస్ అని కొంతమంది అంటారు, ఆంధ్ర భృత్యాస్ అని చెప్పి కొంతమంది అంటారు. పీపుల్ కన్ఫ్యూజ్ అవుతారు, ఆంధ్ర భృత్యాస్ ఆర్ శాతవాహనాస్. ఆంధ్ర భోజ ఎవరు? ఆంధ్ర భోజ ఎవరు? శ్రీకృష్ణదేవరాయ. రైట్. ఆంధ్ర భృత్యాస్ ఆర్ శాతవాహనాస్. So many literary sources, many inscriptions, many manuscripts, many epics, ఇవన్నీ శాతవాహనాస్ యొక్క పుట్టు గురించి చెప్పడానికి ప్రయత్నిస్తాయి. బట్ ఒక్కొక్కటి ఒక్కొక్క విషయం చెప్పడం వల్ల ఎగ్జాక్ట్ గా ఏ టైం లైన్ లో వీళ్ళు పరిపాలించారు, ఎగ్జాక్ట్ గా వీళ్ళ తాలూకా నేటివ్ ప్లేస్ ఏంటి అని చెప్పి హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో హిస్టారియన్స్ కి తెలియదు. బట్ దీస్ శాతవాహనాస్ ఆర్ ఫస్ట్ మెన్షన్డ్ ఇన్ ఐతరేయ బ్రాహ్మణ. సో ఇన్ వేదిక్ లిటరేచర్ లో మనం బ్రాహ్మణాస్ అంటే ఏంటో తెలుసుకుంటాం. మామూలుగా ఐతరేయ బ్రాహ్మణ ఏదైతే ఉంటుందో, ఐతరేయ బ్రాహ్మణలో వీటి గురించి మొదటిసారి ప్రస్తావించడం అనేది జరిగిందండి. బట్ మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ శాతవాహనాస్ ఆర్ ఇంటర్వూవెన్ విత్ మిత్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క పుకార్లు చెప్పుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రూమర్స్ చెప్పుకుంటారు. దేర్ ఆర్ నో ఒక రిజిడ్ ప్యాటర్న్ లో ఉండేటటువంటి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయంటే లేదు. రైట్. అకార్డింగ్ టు దేర్ డిస్క్రిప్షన్, దీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మన తాలూకా హిస్టారియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ రకాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ద ఇన్ఫర్మేషన్ అబౌట్ శాతవాహనాస్ ఆర్ మోస్ట్లీ కలెక్టెడ్ ఫ్రమ్ మెనీ కాయిన్స్ అండి. చాలా చాలా నాణ్యాల నుంచి తీసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ద స్టడీ ఆఫ్ కాయిన్స్ ఈజ్ కాల్డ్ న్యూమిస్మాటిక్స్. స్టడీ ఆఫ్ కాయిన్స్, న్యూమిస్మాటిక్స్. వీళ్ళు వేయించినటువంటి నాణ్యాలు ఏవైతే ఉంటాయో, నాణ్యాలని మనం స్టడీ చేసి వీళ్ళ గురించి సొసైటీ కానీ, వీళ్ళ అడ్మినిస్ట్రేషన్ కానీ, వీళ్ళకు ఉండేటటువంటి మత పరిస్థితులు, రిలీజియన్ ఏదైతే ఉంటుందో రిలీజియన్ గురించి కానీ మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ స్టిల్ ఆరిజిన్ ఆఫ్ శాతవాహనాస్ రిమైండ్ మిస్టరీగానే ఉండడం అనేది జరిగింది. సమ్ పీపుల్, మోస్ట్ ఆఫ్ ద హిస్టారియన్స్ సే దట్ దిస్ శాతవాహనాస్ ఆర్ బ్రాహ్మిన్స్. సో బ్రాహ్మిన్స్ అవ్వడం వల్లే పుష్యమిత్ర శుంగ ఎవరైతే ఉంటారో, పుష్యమిత్ర శుంగ గురించి చెప్పాను, మౌర్య సామ్రాజ్యం యొక్క చివరి పాలకుడు అయినటువంటి బృహద్రథ ఎవరైతే ఉంటారో, బృహద్రథుడిని చంపి ఆర్మీ పరేడ్ లో పుష్యమిత్ర శుంగా డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. రాగానే అశ్వమేధ యాగ, రాజసూయ యాగ అనేటటువంటి 2 యాగాస్ చేయడం అనేది జరుగుతుంది. ఈజ్ ఎ గ్రేట్ ప్యాట్రన్ ఆఫ్ బ్రాహ్మణిజం. సో వీళ్ళు కూడా బ్రాహ్మణులు అవ్వడం వల్లే పుష్యమిత్ర శుంగా వీళ్ళ మీదకి దండెత్తలేదు అని చెప్పి చాలా మంది చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ద మోస్ట్ వెరీ ఇంపార్టెంట్, వెరీ డిస్టింక్ట్ ఫీచర్ ఆఫ్ శాతవాహనాస్ ఈస్ మోస్ట్ కింగ్స్ యూజ్ ద నేమ్స్ ఆఫ్ దేర్ మదర్స్ విత్ దేర్ నేమ్స్. ఎంత గొప్ప కల్చర్ అండి ఏన్షియంట్ టైమ్స్ నుంచి. రైట్. కూరలో ఉప్పు సరిపోతే ఉప్పు సరిపోలేదు అంటాం. బట్ మదర్స్ యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో, తల్లుల యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ పేర్ల పక్కన పెట్టుకున్నటువంటి అద్భుతమైనటువంటి రూలర్స్ ఎవరు అంటే శాతవాహనాస్ అండి. దే గేవ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు ఉమెన్. ఆడవాళ్ళకి చాలా చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళ సొసైటీలో కూడా అదే మనకు క్లియర్ గా కనిపించడం అనేది జరుగుతుంది. అండ్ కాయిన్స్ ఇష్యూడ్ బై శాతవాహనాస్ హ్యావ్ బైలింగ్వల్ టెక్స్ట్. 2 లాంగ్వేజెస్ ఉండడం అనేది జరుగుతుంది. ఒకటి ప్రాకృత్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఆల్ ద ఇన్స్క్రిప్షన్స్ డ్యూరింగ్ శాతవాహనాస్ టైం. అండ్ దాంతో పాటు ఆల్ ద కాయిన్స్, ఎవ్రీ కాయిన్ మీద కూడా ప్రాకృత్ లాంగ్వేజ్ ఉండడం అనేది జరుగుతుంది. దాంతో పాటు ఒక దక్షిణ భారతదేశ భాష ఏదైతే ఉంటుందో, సమ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇన్ ద ఇనిషియల్ టైమ్స్ దే ప్యాట్రనైజ్డ్ అండ్ ప్రమోటెడ్ బుద్ధిజం. బుద్ధిజం ని చాలా చాలా ప్రమోట్ చేయడం అనేది జరుగుతుందమ్మ. బికాస్ దే ఆర్ యాక్చువల్లీ ఫిడేటర్స్ ఆఫ్ మౌర్యన్ ఎంపైర్. మౌర్యులు పైన ఎప్పుడైతే మగధ ఏదైతే ఉంటుందో, మగధని ఎప్పుడైతే పరిపాలించే వాళ్ళు, మగధని పరిపాలించేటప్పుడు మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో, మన తాలూకా శాతవాహనాస్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు డెక్కన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో దాన్ని చూసుకునేవాళ్ళు. ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ మౌరియన్స్ దే అనౌన్స్ దేర్ ఇండిపెండెన్స్. స్వతంత్రులుగా ప్రకటించుకోవడం అనేది జరిగింది. సో మన మౌర్యాస్ ఎవరైతే ఉన్నారో, మౌర్యన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా అధికార భాష ఏంటి? బుద్ధిజం. ఇనిషియల్ టైమ్స్ లో జైనిజం, చంద్రగుప్త మౌర్య టైంలో, తర్వాత అశోక టైంలో బుద్ధిజం అనేది పీక్ స్టేజ్, క్లైమాక్స్ స్టేజ్ కు చేరుకోవడం అనేది జరిగింది. సో వాళ్ళలాగే వీళ్ళు కూడా బుద్ధిజం ని ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది. నాగార్జునకొండ అండ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో, బుద్ధిస్ట్ ఆర్ట్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా అద్భుతంగా ప్యాట్రనైజ్ చేసినటువంటి వ్యక్తులు
శాతవాహనాస్ అండి. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ఎక్కువగా కనిపించేటటువంటి మెటీరియల్ ఏంటండి? దేర్ స్తూపాస్ ఆర్ మేడప్ ఆఫ్ వైట్ మార్బుల్ అమ్మ. వెరీ గుడ్. ఎవరు చెప్పారు? భార్గవి. వెరీ గుడ్ అమ్మ, వెరీ గుడ్. వైట్ మార్బుల్, రైట్. అండ్ ద ఫస్ట్ రూలర్ who ruled in శాతవాహన డైనాసిటీ ఈ శ్రీముఖ. ఇతనికి సిముఖ అనేటటువంటి పేరు కూడా ఉంది. బట్ ముందు ఎవరు ఉండేవాళ్ళు సార్? ఇతనికి ఒక తండ్రి ఉండేవాడండి. ఆయన పేరు ఏంటి అంటే శాతవాహన. శాతవాహన ఈజ్ నాట్ యాక్చువల్లీ ఇండిపెండెంట్ రూలర్. ఆయన మన తాలూకా మౌర్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సామంతులుగా పనిచేయడం అనేది జరిగేది. వాళ్ళకి ఫిడేటర్ గా పనిచేయడం, వాళ్ళ కింద లార్డ్ గా పనిచేయడం అనేది జరిగింది. బట్ ఇండిపెండెంట్ కంట్రీ, ఇండిపెండెంట్ శాతవాహన డినాసిటీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే శ్రీముఖ లేదా సిముఖ. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహన డినాసిటీ. ఈయన మొత్తం 23 ఏళ్ళు పరిపాలించడం అనేది జరిగిందండి. యునో ఫ్రమ్ 230 BC టు 220 AD వరకు మొత్తం 450 years 30 కింగ్స్ ఎవరైతే ఉంటారో, 30 మంది రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శాతవాహన డినాసిటీ గురించి, శాతవాహన డినాసిటీ దీనిలో పనిచేయడం అనేది, దీనిలో రూల్ చేయడం అనేది జరిగింది. సో మన తాలూకా మొదటి రూలర్ అయినటువంటి శ్రీముఖ లేదా సిముఖ ఎవరైతే ఉంటారో ఆయన 23 ఏళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. అండ్ ఈజ్ కంటెంపరీ ఆఫ్ అశోక. అశోకుని తాలూకా టైంలో, అశోకుడు వృద్ధాప్యంకి ఎప్పుడైతే వచ్చేస్తాడో, ఎప్పుడైతే ముసలివాడయ్యే టైంలో మన తాలూకా శ్రీముఖుడు ఎవరైతే ఉంటారో, శ్రీముఖుడు మన తాలూకా ఏదైతే ఉంటుందో, ఈ డెక్కన్ ఏదైతే ఉంటుందో డెక్కని పరిపాలించడం అనేది జరిగిందన్నమాట. He went into matrimonial relations with Rathikas. Rathikas belong to present day Gujarat. వాళ్ళతో మ్యాట్రిమోనియల్ రిలేషన్స్ లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో శ్రీముఖ తన కొడుకు ఎవరైతే ఉంటారో, శాతకర్ణి 1 ఎవరైతే ఉంటారో ఆయనకి రతికాస్ కుమార్తె ఎవరైతే ఉంటారో, రతికా కింగ్డమ్ చెందినటువంటి ప్రిన్సెస్ ఎవరైతే ఉంటారో నాగానికిని ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరుగుతుందండి. సో ఇతని తాలూకా కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ప్రెజెంట్ డే తెలంగాణలో ఉండేటువంటి కోటిలింగాల ఏదైతే ఉంటుందో కోటిలింగాలలో కనిపించడం అనేది జరిగిందండి. ప్రెజెంట్ ఈ మధ్య లభ్యం అవ్వడం అనేది జరిగింది. బట్ పీపుల్కి ఏం కావాలి? ప్రజలకు ఏం కావాలండి? మనుషులకు ఏం కావాలి? మనుషులకు ఏం కావాలి? వాట్ వి వాంట్? వై యుఎస్ ఈస్ టేకింగ్ ఓవర్ చైనా? వై చైనా ఈస్ టేకింగ్ ఓవర్ యుఎస్? Why India is taking over China? Why China is taking over India? Domination. Power. Domination. Power. Right? Old. కావాలి. అధికారం కోసం అన్నైనా తమ్ముడైనా చూస్తారా? కొడుకు తండ్రి చూస్తారా? చూడరు. సో అతని తాలూకా బ్రదర్ అయినటువంటి కన్హా లేదా కృష్ణ ఎవరైతే ఉంటారో ఆయన అప్పుడప్పుడే అతనికి అధికారం అనే రుచి మరిగింది. ఇండిపెండెంట్ డినాసిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆయన శ్రీముఖుడు లేదా సిముఖుడిని చంపేసి అతని తల నరికేసి ఆయన సింహాసనం మీద అధిష్ఠించడం అనేది జరుగుతుంది. వాట్ ఈస్ హిస్ నేమ్? కన్హా లేదా కృష్ణ. సో ఫస్ట్ శాతవాహన, తర్వాత శ్రీముఖ లేదా సిముఖ, తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరండి? కృష్ణ లేదా కన్హా. ఇక్కడ వరకు క్లియర్ అయితే టైప్ ఎస్ అమ్మా. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే టైప్ ఎస్. ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. వెరీ గుడ్, వెరీ గుడ్, excellent. The next ruler who ruled in Shatavahana dynasty is Kanha లేదా Krishna, right? Shatavahana before our lord, Shatavahana is the first lord, is the first feudatory. Okay na? Right. Kanha లేదా Krishna, he is the second ruler of Shatavahana dynasty. And చిన్నోడు మన తాలూకా శ్రీముఖ లేదా సిముఖ ఎవరైతే ఉంటారో అతనికి తమ్ముడు. చిన్నవాళ్ళకి ఎప్పుడు ఒక ఉబలాట ఉంటుంది, ఆశ ఉంటుంది, సామ్రాజ్యాన్ని విస్తరించాలనే కోరిక ఉంటుంది. అసలే అధికార కాంక్ష కోసం, పవర్ కోసం తన తాలూకా బ్రదర్ ఎవరైతే ఉంటారో బ్రదర్ ని కూడా చంపేసినటువంటి వ్యక్తి.
కన్హా కృష్ణ ఏం చేస్తాడు, మన తాలూకా ఇదేదైతే ఉంటుందో శాతవాహన డినాస్టీ ఏదైతే ఉంటుందో దక్షిణ భూభాగం వైపు సదరన్ టెరిటరీస్ వైపు ఆయన ఫర్దర్ గా ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుంది. మహారాష్ట్రలో ఉండేటటువంటి నాసిక్ ఏదైతే ఉంటుందో నాసిక్ ప్రాంతాన్ని గెలుచుకోవడం అనేది జరుగుతుంది. దాంతో పాటు బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉన్నారో దట్ టైం ఏం జరిగేది అంటే దీస్ బుద్ధిస్ట్ మాంగ్స్ అండ్ జైన్ మాంగ్స్ ఎవరైతే ఉంటారో దే యూస్ టు వాండర్ అరౌండ్ ఆల్ ప్లేసెస్. సో ఎండనక వాననక లేకుండా ప్రతి అడవులకి తిరిగేవారు, ప్రతి గుట్టలకి తిరిగేవారు. ఎందుకు? టు ప్రీచ్ బుద్ధిజం. వాళ్ళ కోసం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విహారాస్ అండ్ చైత్యాస్ ఏవైతే ఉంటాయో వాటిని కట్టేవాళ్ళు. వాట్ డూ యూ మీన్ బై విహారా? విహారా ఇస్ ద రెస్టింగ్ ప్లేస్. వాట్ డూ యూ మీన్ బై చైత్య? చైత్య ఇస్ ద ప్రేయర్ హాల్. ప్రేయర్ హాల్. ఎగ్జాక్ట్లీ కట్టించేవాళ్ళు. సో ఈ బుద్ధిస్ట్ మాంగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా వెల్ఫేర్ కోసం ఎప్పుడైతే బ్రాహ్మణిజం యొక్క డామినెన్స్ అనేది పెరుగుతుందో మెల్లగా బుద్ధిస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మైనారిటీస్ అవ్వడం అనేది జరిగింది. వాళ్ళ తాలూకా సంక్షేమం కోసం కన్హా లేదా కృష్ణ ఎవరైతే ఉంటారో ధర్మమాత్య అనేటటువంటి ఒక ఎంప్లాయీని నియమించేవాళ్ళండి. అండ్ దిస్ ధర్మమాత్య ఈజ్ యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ ద వెల్ఫేర్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంగ్స్. బౌద్ధ సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి అద్భుతంగా వాళ్ళు చూసుకోవడం అనేది జరిగేది. దే యూజ్ టు కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు Viharas or chaityas. and chaityas. What do you mean by viharas? Rest place. Rest place. Rest place. What do you mean by chaitya? Praying Prayer place. house. Prayer. Very good. Prayer house. వెరీ గుడ్. కన్హా టైంలో ఈ కృష్ణా టైంలోనే వేదిక్ రిలీజియన్ ఏదైతే ఉంటుందో అది సౌత్ ఇండియాలోకి మెల్లగా అడుగు పెట్టడం అనేది జరిగిందమ్మా. సో వేదిక్ రిలీజియన్ వాజ్ ప్రిడామినెంట్లీ బిఫోర్ శాతవాహనాస్, ఇట్ వాజ్ ప్రిడామినెంట్లీ ఇన్ నదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా బికాజ్ ఆరియన్స్ స్టేడ్ దేర్. ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వింధ్యా సాత్పురా ఇదేదైతే ఉంటుందో ఆ తాలూకా నదరన్ పార్ట్ లో తమ తాలూకా సెటిల్మెంట్స్ ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఆర్య అంటే అర్థం ఏంటి అంటే నోబుల్. సో దే ఎంటర్డ్ ఇండియా. ఎక్కడి నుంచి ఎంటర్ అయ్యారు? యురేషియా ప్రాంతం ఏదైతే ఉంటుందో యురేషియా ప్రాంతం నుంచి ప్రెజెంట్ నార్త్ వెస్టర్న్ రీజియన్ లో ఉండేటటువంటి హిందూ కుష్ మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయి, హిందూ కుష్ మౌంటైన్స్ ఖైబర్ పాస్ ఏదైతే ఉంటుందో ఖైబర్ పాస్ ని దాటుకుని రావడం అనేది జరిగింది. ఎలా వచ్చారండి? వస్తూ దేని మీదకి వచ్చారు? గుర్రాలను పట్టుకొని రావడం అనేది జరిగింది. ఆర్యులు ఉన్నంత వరకు ముందు వరకు గుర్రాలు తెలుసా? గుర్రాలు తెలియదు. దాంతోపాటు ఎలా వచ్చారండి? సోఫిస్టికేటెడ్ ఐరన్ వెపన్స్ పట్టుకొని రావడం అనేది జరిగింది. ఇండస్ వ్యాలీ పీపుల్ కి ఐరన్ తెలుసా? ఐరన్ తెలీదు. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఐరన్, విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ హార్సెస్ దే సబ్జుగేటెడ్ ఇండస్ వ్యాలీ పీపుల్. ఇండస్ వ్యాలీ పీపుల్ ని కంట్రోల్లోకి తీసుకురావడం అనేది జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళ మెమరీలో చూడండి, బుక్స్ లో కాదు, వాళ్ళ మెమరీతో పట్టుకొని వచ్చింది ఏంటి? చతుర్వేదాస్. ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. వేదాస్ ని ప్రీచ్ చేయడం అనేది జరిగింది ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ వింధ్యా సాత్పురా. వేదిక్ రిలీజియన్ ఏదైతే ఉంటుందో దాన్ని అద్భుతంగా స్ప్రెడ్ చేయడం అనేది జరిగింది ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ వింధ్యా సాత్పురా. కానీ కన్హా లేదా కృష్ణ ఇతను ఎవరైతే ఉంటారో ఇతనే టైంలో వేదిక్ రిలీజియన్ పర్వతాలను దాటుకుని దక్షిణ భారతదేశంలోకి అడుగు పెట్టడం అనేది జరిగిందమ్మా. రైట్. వాట్ ఈస్ ద స్టేట్ లాంగ్వేజ్ ఆఫ్ శాతవాహనాస్? Prakrit. Prakrit. What is the script? Brahmi. Brahmi. What is the main characteristic of Brahmi script? Right. Left to right. Left to Left to right. right. Left to right. Left to right. Yes. Left to right. What is the other one? Other script enti? Karosti. Kharosti. What do you mean by Kharosti? Left to Right to? Letters are written in Right to right to left. left. Very good. Perfect. నెక్స్ట్ వచ్చినటువంటి కన్హా లేదా కృష్ణ తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే శాతకర్ణి వన్నండి. మొదటి శాతకర్ణి. ఇతనికి ఇంకొక పేరు ఏంటి అంటే శ్రీ శాంతకర్ణి అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగింది. అండ్ హీఈస్ ద గ్రేట్ రూలర్ అమాంగ్ ఎర్లీ శాతవాహనాస్. ఎర్లీ శాతవాహనాస్ ఎవరైతే ఉన్నారో ఎర్లీ శాతవాహనాస్ అందరిలోని అద్భుతమైనటువంటి రూలర్ ఎవరు అంటే శాతకర్ణి వన్. అతని కోటలో ఒక అందమైనటువంటి భార్య ఉండేదండి ఆయనకి. అమ్మాయి పేరు నాగానిక, దేవి నాగానిక. షీఈస్ ఫ్రమ్ ప్రెజెంట్ డే గుజరాత్, సౌరాష్ట్ర. తన భర్త అంటే చాలా చాలా ఇష్టం. తన భర్త సాధించే విజయాలంటే ఇష్టం. తన భర్త ఉదయాన్నే లేచి యుద్ధాలకు వెళ్ళేవాడు.
ఈవినింగ్ వస్తే ఆ గాయాలు ఏవైతే ఉంటాయో గాయాలకి ఈవిడ మందు రాసేది, భర్తని కంటికి రెప్పలా కాచుకునేది. దాంతో పాటు భర్త సాధించినటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి మీద ఒక ఇన్స్క్రిప్షన్ వేయించడం అనేది జరిగింది. ఆ ఇన్స్క్రిప్షన్ పేరేంటమ్మా అంటే నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. ఏంటమ్మా? నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ప్రెసెంట్ ఇన్ ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. కొండలోయల్లో ఉంటుంది. ఘాట్ అంటే ఏంటి? కొండలు. కొండలోయల్లో ఈ ఇన్స్క్రిప్షన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఆ ఇన్స్క్రిప్షన్ లో ఏం చెప్పింది నా దేవి నాగానిక? మా ఆయన గారు తోపు, మా ఆయన గారు గ్రేట్, మా ఆయన గారికి సాటి ఎవరు లేరు, మా ఆయన గారికి సరిలేరు నీకెవరు. సో విచ్ కైండ్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ఇస్ దిస్? టైప్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ తెలిసిన వాళ్ళు చెప్తారు. ప్రశంస. కాదు, తప్పు. కొద్దిగా చిన్న మిస్టేక్ చేశారు ఎవరు. సౌందర్య చెప్పాలి. ప్రశస్తి. వెరీ గుడ్ సాగర్. ప్రశస్తి ఇన్స్క్రిప్షన్. వెరీ గుడ్ అమ్మా సుగాలి. రైట్, వెరీ గుడ్ సౌందర్య. ప్రశస్తి ఇన్స్క్రిప్షన్. ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ అంటే ఏంటి? రాజుల తాలూకు గొప్పలు ఏవైతే ఉంటాయో, రాజుల తాలూకు ఘనతలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పేటటువంటి ఇన్స్క్రిప్షన్ ని ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ అని చెప్పడం అనేది జరుగుతుందమ్మా. సో శాతకర్ణి వన్ యొక్క భార్య అయినటువంటి నాగానిక ఎవరైతే ఉంటారో ఆవిడ నానాఘట్ ఇన్స్క్రిప్షన్ వేయించడం అనేది జరుగుతుంది. నానాఘట్ ఇన్స్క్రిప్షన్ లో ఏం చెప్తుంది అంటే శాతకర్ణి వన్ కి ఒక పేరుంది. ఏంటి అంటే లార్డ్ ఆఫ్ దక్షిణాపద్. దక్షిణాపద్ ఏరియా అంటే ఏంటండి? వింధ్యా సాత్పుర పర్వతాలు ఏవైతే ఉంటాయో దానికి నార్దర్న్ సైడ్, తుంగభద్ర నది ఏదైతే ఉంటుందో దానికి సదరన్ సైడ్, తుంగభద్ర నదికి నార్దర్న్ సైడ్, ఈ మధ్యలో ఉండేటటువంటి భాగాన్ని దక్షిణాపదం అంటాం. ఈజ్ ద లార్డ్ ఆఫ్ దక్షిణాపద్ అని చెప్పడం అనేది జరిగింది. శాతకర్ణి వన్ చాలా చాలా ఎగ్జాంపులరీ రూలర్ అండి, వెరీ డైనమిక్ రూలర్. సో ఆయన తన తాలూకా సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే పోతాడు, విస్తరిస్తూనే వెళ్తా ఉంటాడు. చుట్టుపక్కల ఉండేటటువంటి విదేశీ సామ్రాజ్యాలు ఏవైతే ఉంటాయో, స్వదేశీ సామ్రాజ్యాలు ఏవైతే ఉంటాయో, ఫారెన్ రూలర్స్ ఎవరైతే ఉంటారో, నేటివ్ రూలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఓడించి ఈయన ఒక అద్భుతమైనటువంటి శాతవాహన డినాస్టీని అద్భుతంగా ఎక్స్పాండ్ చేయడం అనేది జరుగుతుంది. He performed one రాజసూయ యాగ and 2 అశ్వమేధ యాగాస్. ఏం చెప్పాం? కన్హా లేదా కృష్ణ ఎవరైతే ఉన్నారో అతని తాలూకా టైంలో ఎంటర్ అయినటువంటి రిలీజియన్ ఏంటి? పర్వతాలు దాటుకొని ఏ రిలీజియన్ వచ్చింది? వేదిక్ రిలీజియన్. వేదిక్ రిలీజియన్ లో ఒక వేద ఉంటుంది, అదేంటి అంటే యజుర్వేద. యజుర్వేద దేని గురించి చెప్తుంది? యజ్ఞ యాగాల కోసం చెప్పడం అనేది జరుగుతుంది. సో 2 అశ్వమేధ యాగాల్ని, ఒక రాజసూయ యాగాన్ని చేయడం అనేది జరుగుతుంది. అశ్వమేధ యాగ అంటే ఏంటి అంటే దోస్ రూలర్స్ యూజ్ టు లాంచ్ ఎ హార్స్. ఆ హార్స్ అనేది రాజ్యాలు దాటుకుంటూ వెళ్ళిపోతా ఉంటది. ఎన్ని రాజ్యాల హార్స్ అనేది వెళ్తే ఆ రాజ్యాలన్నీ వీళ్ళ సొంతం. ఏ రూలర్ అయితే ఆ హార్స్ ని ఆపుతాడో ఆ రూలర్ తో వీళ్ళు ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు, ఆ రాజ్యాన్ని సొంతం చేసుకుంటారు. దట్ ఈజ్ అశ్వమేధ యాగ. వాట్ డూ యూ మీన్ బై రాజసూయ యాగ? These rulers used to conquer many empires. సో కొత్తగా ఇప్పుడు కొత్త ఎంపైర్ ఒకటి ఆక్రమించుకున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రజలకు చెప్తారు, ఐ ఆమ్ ద డామినెంట్ పవర్. ఇప్పటి వరకు మిమ్మల్ని పాలించినటువంటి రూలర్ మీ రూలర్ ఎంత మాత్రం కాదు, ఐ ఆమ్ ద సుపీరియర్ వన్ అని తన డామినెన్స్ ని ఎగ్జిబిట్ చేయడానికి, ఐ ఆమ్ ద కేర్ టేకర్ ఆఫ్ యూ, ఐ ఆమ్ అకౌంటబుల్ ఫర్ యూ, ఐ ఆమ్ రెస్పాన్సిబుల్ ఫర్ యూ. తన డామినెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని చూపించుకోవడానికి చేసేటటువంటి యాగ ఏదైతే ఉంటుందో అది రాజసూయ యాగ. బోత్ ఆఫ్ దెమ్ వర్ మెన్షన్డ్ ఇన్ విచ్ వేద? యజుర్వేద. యజుర్వేద. అథర్వణ వేదాలో బ్లాక్ మ్యాజిక్ చెప్తారు. అర్థమైందా? రైట్. సో ఇండియన్ హిస్టరీ వినేటప్పుడు నేను మీకు ఆ వేదాల గురించి చెప్తాను. అథర్వణ వేదాలో బ్లాక్ మ్యాజిక్ కూడా కొంత నేర్పిస్తాను. సో మీ తాలూకు ఫ్రెండ్స్ మీద ఉపయోగించుకోండి, ఓకేనా? రైట్. హి గ్రేట్లీ ప్యాట్రనైజ్ వేదిక్ రిలీజియన్. వేదిక్ రిలీజియన్ చాలా అద్భుతంగా ప్యాట్రనైజ్ చేయడం అనేది జరుగుతుంది. బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మిన్స్ బికేమ్ మోర్ ప్రివిలేజ్డ్ సెక్షన్. బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పన్నులు ఏవైతే ఉంటాయో, ట్యాక్స్లు ఏవైతే ఉంటాయో వాటిని కంప్లీట్ గా ఆయన వేవ్ ఆఫ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరండి వేవ్ ఆఫ్ చేస్తారు? శాతకర్ణి మొదటి శాతకర్ణి. ఆయనకి ఇంకొక పేరేంటండి? శ్రీ శాతకర్ణి. భార్య పేరేంటండి?
నాగాని నాగాని. నాగానిక. దేవి నాగానిక. దేవి నాగానిక వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్ ఏంటండి? నానాగఢ్ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ ఉందండి? మహారాష్ట్ర నాసిక్ ఔరంగజేబ్ డిస్ట్రిక్ట్. ఔరంగజేబ్ కాదమ్మా, ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రైట్. నో రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చినటువంటి రూలర్ ఎవరు అంటే వేదశ్రీ శాతకర్ణి. ఎవరండి? వేదశ్రీ శాతకర్ణి. కన్హా లేదా కృష్ణా టైంలో పర్వతాలు దాటుకొని వచ్చినటువంటి రిలీజియన్ ఏంటండి? వేదిక్ రిలీజియన్. దాన్ని అద్భుతంగా ప్యాట్రనైజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరండి? శాతకర్ణి. సో అందుకోసం అని చెప్పి తన తర్వాత రూలర్ పేరేంటండి? వేదశ్రీ శాతకర్ణి. శాతకర్ణి 1 ఎవరైతే ఉన్నారో, మొదటి శాతకర్ణి ఎవరైతే ఉన్నారో, శ్రీ శాతకర్ణి ఎవరైతే ఉన్నారో అతనికి, దేవి నాగానికి ఎవరైతే ఉన్నారో ఆవిడికి, వాళ్ళ ప్రేమకి ప్రతిరూపంగా పుట్టినటువంటి పిల్లాడే వేదశ్రీ శాతకర్ణి. ఇతనికి ఇంకొక పేరు ఏంటంటే పూర్ణోత్సుంగ అనేటటువంటి పేరు కూడా ఉండడం అనేది జరిగిందమ్మా. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డైనమిక్ అండ్ ఎగ్జంప్లరీ రూలర్ ఇన్ శాతవాహన రూలర్స్. ఎర్లీ శాతవాహన రూలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఒక అద్భుతమైనటువంటి రూలర్ ఎవరు అంటే వేదశ్రీ శాతకర్ణి. సో ఇతనికి ఉండేటటువంటి టైటిల్ ఏంటంటే రజన్యశ్రీ శాతకర్ణి అని కూడా అండం అనేది జరుగుతుంది. దీనికి ఏం పేరు పెట్టారు? రజన్యశ్రీ శాతకర్ణి అనేటటువంటి పేరు కూడా పెట్టడం అనేది జరిగింది. రాజులందరికంటే గొప్పవాడు, శాతవాహనులందరికంటే గొప్పవాడు అనేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో పేరు పెట్టడం అనేది జరిగింది. బట్ శాతవాహనులందరిలో గొప్పవాడు ఎవరో తెలుసా? హూ ఇస్ ద గ్రేటెస్ట్ రూలర్? గౌతమిపుత్ర శాతకర్ణి. రైట్, ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. అతని గురించి చెప్తే ఒళ్ళు గగుడు పుడుస్తుంది అది చేసినవి. అర్థమైందా? రైట్. సో తర్వాత వచ్చినటువంటి వ్యక్తి వేదశ్రీ శాతకర్ణి ఎవరైతే ఉంటారో వేదశ్రీ శాతకర్ణి. ఎవరు పిల్లాడండి ఈయన? శాతకర్ణి 1, దేవి నాగాని. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ ప్రేమకు ప్రతిరూపం వేదశ్రీ శాతకర్ణి. తర్వాత వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే శాతకర్ణి 2, రెండవ శాతకర్ణి. హీఈస్ ద లాంగెస్ట్ రూలింగ్ కింగ్ ఆఫ్ శాతవాహన డినాసిటీ. శాతవాహన వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే ఎక్కువ కాలం రూల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే శాతకర్ణి 2. ఇతను మొత్తం ఎంతకాలం పరిపాలించాడు అంటే 56 years పరిపాలించడం అనేది జరిగింది. 56 సంవత్సరాలు పరిపాలించడం అనేది జరిగింది. శ్రీముఖ లేదా శ్రీముఖ ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడో? 23 years. రైట్. మన తాలూకా వెరీ గుడ్. సో మీరు మాట్లాడేటప్పుడు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. రైట్. He ruled for 56 years. 56 ఏళ్ల పాటు ఆయన పరిపాలించడం అనేది జరిగింది. సో ఖారవేల ఎవరైతే ఉంటారో, ఖారవేల ఈజ్ ఫ్రమ్ చేది. సో నేను చెప్పాను ఆల్రెడీ, ఆఫ్టర్ మౌర్యన్ ఎంపైర్ తర్వాత రాజకీయ అనైక్యత ఏదైతే ఉంటుందో అది రాజ్యం ఏలింది. ఇంత సువిశాలమైనటువంటి భారతదేశం, అఖండమైనటువంటి భారతదేశం ఏదైతే ఉంటుందో అది ఖండాలుగా ఖండించబడ్డం అనేది జరిగింది. నార్త్ వెస్ట్ రీజియన్స్ నుంచి ఎవరైతే విదేశీయులు, ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో, ఫారినర్స్ ఉంటే మన తాలూకా మగధ ప్రాంతాన్ని, కళింగ ప్రాంతాన్ని ఆక్రమించిన వాళ్ళు ఎవరు అంటే మెనీ స్వదేశీ డినాస్టీస్ లైక్ శుంగా డినాస్టీ, కన్వా డినాస్టీ. ప్రెజెంట్ ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతం, కరింగా ప్రాంతాన్ని రూల్ చేసినటువంటి డినాస్టీ ఏంటి అంటే చేది డినాస్టీ. చేది డినాస్టీకి ఎప్పటి నుంచో మగధ డినాస్టీ మీద చాలా చాలా కోపం ఉండడం అనేది జరిగింది. ఎందుకు? కళింగ మీద దండయాత్ర చేసినటువంటి వ్యక్తి ఎవరు? అశోకుడు. ఒకే రోజు 50,000 మందిని చంపుతాడండి. నమ్ముతారా? పైన ఉన్నటువంటి జుట్టు ఏదైతే ఉంటుందో, జుట్టు నుంచి కింద ఉన్నటువంటి పాదం గోరు ఏదైతే ఉంటుందో గోటు వరకు రక్తపు మడుగుల్లో నిండిపోతాడు. అద్దంలో చూసుకుంటాడు, మిర్రర్ లో చూసేటప్పుడు అతను మొత్తం రక్తంతో తడిసి ఉంటుంది. సో వన్ ఆఫ్ హిజ్ ఆర్నమెంట్స్ ఏదైతే ఉంటుందో, ఆర్నమెంట్స్ నుంచి ఒక బాడీ పార్ట్ ఏదైతే ఉంటుందో అది బయటికి పడడం అనేది జరుగుతుంది. అతను ఒళ్ళు చల్దరిస్తుంది. రక్తం చూడడం అతను కొత్త ఏం కాదు, బట్ ఆ రక్తం మాత్రం అతనిలో చాలా చాలా ప్రశ్నలు సంధిస్తా ఉంటది. గెలవడం అంటే ప్రజల తాలూకా మనసులను గెలవడం, ప్రజలను చంపడమా అని అనుకుంటాడు అశోకుడు. కానీ అతను రియలైజ్ అయ్యేటప్పటికి చాలా మంది ప్రాణాలు కోల్పోతారండి. సో చేది వంశస్థులు ఎవరైతే ఉన్నారో, ప్రజలు కానీ రూలర్స్ కానీ మగధంటే వాళ్ళకి అస్సలు పడదు. రైట్. సో తర్వాత ఇంకొకసారి మౌర్యన్ డైనాసిటీ చెప్పినప్పుడు చెప్తాను మీ అందరికీ అశోకుని గురించి. రైట్. సో ఈ రూలర్స్ లో ముఖ్యంగా మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉంటారో, ఆయన పేరేంటి, మన తాలూకా ఖారవేల ఎవరైతే ఉంటారో, ఖారవేల చేది డినాసిటీలో ఇంపార్టెంట్ రూలర్ అండి. రైట్.
ది ప్యాట్రనైజ్ జైనిజం ని ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది. ఖారవేలుడు తన తాలూకా హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో, హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ లో ఈ ప్రెజెంట్ డే మన తాలూకా భువనేశ్వర్ కి దగ్గరలో ఉండడం అనేది జరుగుతుంది. రైట్. సో హతిగుంఫా ఇన్స్క్రిప్షన్ లో ఈ మన తాలూకా శాతకర్ణి 2 ఎవరైతే ఉంటారో ఆయన గురించి మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. శాతకర్ణి 2ని నేను చాలా ఘోరంగా హ్యూమిలియేట్ చేశాను అని చెప్పడం అనేది జరుగుతుంది. శాతకర్ణి 2ని ఈ ఖారవేల ఓడించడం అనేది జరుగుతుంది. ప్రెజెంట్ డే ఉన్నటువంటి సాంచీ స్తూప ఏదైతే ఉంటుందో, సాంచీ స్తూపానికి సదరన్ తోరణ ఏదైతే ఉంటుందో, తోరణాన్ని కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే శాతకర్ణి 2 సెకండ్ అండి, రెండవ శాతకర్ణి. సో స్తూపాస్ కి తోరణాస్ ఎవరి టైంలో స్టార్ట్ అయినాయి అడుగుతారు, చెప్పగలరా? ఎవరో చెప్పారు. వెరీ గుడ్. శుంగా డినాస్టీ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైందా? సో మన తాలూకా సాంచీ స్తూప ఏదైతే ఉంటుందో, సాంచీ స్తూపాకి సదరన్ తోరణ కట్టించినటువంటి వ్యక్తి ఎవరు అంటే శాతకర్ణి. అండ్ యా, వెరీ గుడ్. సాంచీ స్తూపాన్ని ఎవరండి నిర్మించారు? హూ కన్స్ట్రక్టెడ్ సాంచీ స్తూప? అశోక ద ఫియర్స్, అశోక ద గ్రేట్. రైట్. తర్వాత పరిపాలించినటువంటి రూలర్, ఎర్లీ శాతవాహనస్ తర్వాత రూల్ చేసినటువంటి రూలర్ ఎవరు? పులోమావి 1 లేదా పులోమాయి 1. సో ఇతను మగధ ఏదైతే ఉంటుందో మగధని కాన్క్వైర్ చేసుకోవడం అనేది జరిగింది. ఎవరిని చంపి కాన్క్వైర్ చేసుకుంటాడు? కన్వా డినాస్టీ యొక్క లాస్ట్ రూలర్ అయినటువంటి సుశర్మ ఎవరైతే ఉంటారో, సుశర్మని చంపి మగధని కాన్క్వైర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, మగధ మీకు గుర్తుందా? మగధ యొక్క హిస్టరీ చెప్పాను. ఫస్ట్ బార్హుద్రా డైనాస్టీ, తర్వాత హర్యాంక డినాస్టీ, తర్వాత శిశునాగా డినాస్టీ, తర్వాత నందా డినాస్టీ. నందా డినాస్టీలో లాస్ట్ రూలర్ ఎవరు? ధనానంద్. ఆయనకి ఏం పిచ్చి? డబ్బు పిచ్చి. ధనానంద్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు? చాణక్య లేదా కౌటిల్య లేదా విష్ణుగుప్త. రైట్. సో మన తాలూకా చాణక్య ఎవరైతే ఉన్నారో, చాణక్య ఎవరితో కలిసి మన తాలూకా నందా డినాస్టీని ఓడిస్తాడు? చంద్రగుప్త మౌర్య. రైట్. ఆన్ ద రూయిన్స్ ఆఫ్ నందా డినాస్టీ మౌర్యన్ డినాస్టీ అనేది ఎస్టాబ్లిష్ అయిందని చెప్పాం. రైట్. సో తర్వాత మైటీ మౌర్యన్స్ ఎవరైతే ఉన్నారో దానిలో లాస్ట్ రూలర్ ఎవరు? బృహద్రథ. బృహద్రథాన్ని చంపినటువంటి అతని మిలిటరీ కమాండర్ ఎవరు? పుష్యమిత్ర శుంగ. పుష్యమిత్ర శుంగ తర్వాత వచ్చినటువంటి డినాస్టీ ఏంటి? కన్వా డినాస్టీ ఏదైతే ఉంటుందో, కన్వా డినాస్టీని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాళ్ళు వాసుదేవ. సో తర్వాత కన్వా డినాస్టీ యొక్క లాస్ట్ రూలర్ ఎవరు? సుశర్మ. సుశర్మని ఎవరండి చంపుతారు? పులోమాయి 1 లేదా పులోమావి 1. సో తర్వాత మగధ యొక్క ఇంపార్టెన్స్ అనేది మెల్లమెల్లగా తగ్గడం అనేది జరిగింది. షోడశ మహాజనపదాలు ఏవైతే ఉన్నాయో, 16 మహాజనపదాస్ ఏవైతే ఉన్నాయో, వాటన్నింటికల్లా అద్భుతమైనటువంటి పవర్ఫుల్ గా ఎదిగినటువంటి మహాజనపద ఏంటి అంటే మగధ. మగధ యొక్క ఇంపార్టెన్స్ అనేది మెల్లమెల్లగా కనుమరుగవ్వడం అనేది జరిగిందండి. సో పులోమావి 1 ఎవరైతే ఉన్నారో అతని తాలూకు కాయిన్స్ అనేవి పాటలీపుత్ర ఏదైతే ఉంటుందో, మౌర్యులు దేనిగానో మగధను పరిపాలించిన వాళ్ళు క్యాపిటల్ సిటీగా ఏర్పాటు చేసుకున్నటువంటి పాటలీపుత్ర ఏదైతే ఉంటుందో పాటలీపుత్రాలో దొరకడం అనేది జరిగింది. బట్ శుంగా రూలర్ అయినటువంటి పుష్యమిత్ర శుంగ పాటలీపుత్ర నుంచి క్యాపిటల్ ఎక్కడికి మార్చాడో తెలుసా? విదిశ. విదిశ ఈజ్ ఇన్ ప్రెజెంట్ డే మధ్యప్రదేశ్. రైట్. విదిశకు మార్చడం అనేది జరిగింది. వాసుదేవ అగైన్ విదిశ నుంచి ఎక్కడికి మారుస్తాడు? పాటలీపుత్రానికి మారుస్తాడు. మౌర్యులు అంతకాలం పరిపాలించారంటే సెంటిమెంట్ పాటలీపుత్ర అని మారుస్తాడు. అర్థమైందా? బట్ మౌర్యులు ఎందుకు పరిపాలించారు అంతకాలం? సెంటిమెంట్ వాళ్ళు పరిపాలించారా? దే ఆర్ ఎగ్జాంపులరీ రూలర్స్, ద గ్రేట్ రూలర్స్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ రూలర్స్. రైట్. పర్ఫెక్ట్. సో ఇతని తాలూకు కాయిన్స్ ఏవైతే ఉంటాయో పాటలీపుత్రాలో కనిపించడం అనేది జరిగిందమ్మ. తర్వాత వచ్చినటువంటి ఇంపార్టెంట్ రూలర్ ఎవరు అంటే ద 17th కింగ్ ఆఫ్ శాతవాహన డైనాసిటీ ఎవరు అంటే హాలా. హాలా హిమ్సెల్ఫ్ ఇస్ ఎ గ్రేట్ పోయెట్ అండి. చాలా అద్భుతమైనటువంటి కవి, అద్భుతమైనటువంటి రచనలు ఏవైతే ఉంటాయో రచనలు చేసేవాడు. ఇతని తాలూకా టైటిల్ ఏంటి అంటే కవి వత్సల. అర్థమైందా? కవితాలోల అని కూడా అంటారు. సో కవితలు ఎవరైతే రాస్తారో, అందంగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరినీ ఈయన ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది. హి యూజ్ టు ఎంజాయ్ లిజనింగ్ పోయిట్రీ. కవిత్వం ఏదైతే ఉంటుందో దాన్ని అద్భుతంగా ఎంజాయ్ చేసేవాడు హాలుడు.
హాలుడి యొక్క పుస్తకం ఏంటి అంటే గాథా సప్తసతి. హాలుడి యొక్క పుస్తకం ఏంటి అంటే గాథా సప్తసతి, లేదా దానికి ఇంకొక పేరు ఏంటి, గాథా సప్తసై. సో ఇది ఏ లాంగ్వేజ్ లో రాయబడిందమ్మా, ప్రాకృత్. గుర్తుపెట్టుకోండి. శాతవాహనాస్ యొక్క లాంగ్వేజ్ ఏంటి, స్టేట్ లాంగ్వేజ్ ఏంటి, ప్రాకృత్. ప్రాకృత్. స్క్రిప్ట్ ఏంటి, బ్రహ్మి స్క్రిప్ట్. సో గాథా సప్తసతి ఏదైతే ఉంటుందో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ ఆల్మోస్ట్ 700 పోయిమ్స్ అండి. సో లవ్ ఏదైతే ఉంటుందో, ప్రేమ ఏదైతే ఉంటుందో, సెక్స్ ఏదైతే ఉంటుందో, శృంగారం ఏదైతే ఉంటుందో దాని మీద అద్భుతమైనటువంటి కవితలు ఏవైతే ఉంటాయో, అద్భుతమైనటువంటి రచనలు ఈయన చేయడం అనేది జరిగింది. ఎవరండి, హాలుడు. అండ్ హీఈస్ ద 17th కింగ్ ఆఫ్ శాతవాహన డినాస్టీ. సో హూ ఇస్ ద లాంగెస్ట్ రైనింగ్ రూలర్ ఇన్ శాతవాహన డినాస్టీ, చెప్పగలరా? శాతవాహన శాతకర్ణి టు ఎంతకాలం పరిపాలించాడమ్మా? 56 years. 56 years. శాతవాహన 2 గురించి చెప్పినటువంటి ఇన్స్క్రిప్షన్ చెప్పగలరా? హతిగుంప. శాతకర్ణి 2 గురించి వెరీ గుడ్. హతిగుంఫ ఇన్స్క్రిప్షన్. హతిగుంఫ ఇన్స్క్రిప్షన్ వేయించింది ఎవరు? కారవేల. కారవేల ఇస్ ఫ్రమ్ విచ్ డినాస్టీ? చేది డినాస్టీ. వెరీ గుడ్. ఇంకొక ఇన్స్క్రిప్షన్ శాతవాహనుల గురించి మాట్లాడేటప్పుడు ఇంకొక ఇన్స్క్రిప్షన్ చెప్పండి. నానాఘాట్ ఇన్స్క్రిప్షన్. నానాఘాట్ ఇన్స్క్రిప్షన్ అనేది ఎక్కడ ఉంటుంది? ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. శాతవాహనుల గురించి చెప్పేటటువంటి బ్రాహ్మణ చెప్పండి. ఐతరేయ బ్రాహ్మణ. వెరీ గుడ్. సో హీ మ్యారీడ్ ఎ శ్రీలంకన్ ప్రిన్సెస్ కాల్డ్ లీలావతి. లీలావతి చాలా అందమైనటువంటి అమ్మాయి, నల్లనైనటువంటి అమ్మాయి, కారు మబ్బులా ఉంటుంది, బట్ అందమైనటువంటి అమ్మాయి. అర్థమైందా? మన అమ్మాయిలు పెట్టుకునే కాటుకు రంగులో ఉంటుంది, బట్ మొహం మాత్రం కళ్ళగా ఉంటుంది. చాలా చాలా అందమైనటువంటి అమ్మాయి. సో తన తాలూకు రూల్ ఏదైతే ఉంటుందో రూల్ లో లీలావతి కంప్లీట్ గా ఎడిక్ట్ అయిపోతాడు. అర్థమైందా? సో కంప్లీట్ గా లీలావతి బికేమ్ హిస్ వీక్నెస్. సో వీక్నెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఏం జరుగుతుంది? ప్రాస్పరిటీ అనేది అంతమైపోతుంది. వీక్నెస్ విల్ బి ఫాలోడ్ బై పతనం స్టార్ట్ అవుతుంది. సో ఇఫ్ మనీ ఈజ్ యువర్ వీక్నెస్, మీ పతనం స్టార్ట్ అవుతుంది. ప్రేమ మీ వీక్నెస్, మీ పతనం స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? ప్రాస్పరిటీ అనేది పోతుంది, ఏం ఉండదు. స్మోకింగ్ ఈజ్ యువర్ వీక్నెస్, పోతుంది. ఆల్కహాల్ ఈజ్ యువర్ వీక్నెస్, పోతుంది, ఏం ఉండదు. ఇతని తాలూకు వీక్నెస్ ఎవరు? లీలావతి. లీలావతి ఎక్కడ ఏ దేశానికి చెందినటువంటిది? అప్పటి సింహళ దేశానికి చెందినటువంటిది, శ్రీలంక. సో హాలుడికి లీలావతికి జరిగినటువంటి మధ్యలో జరిగినటువంటి ఈ ప్రేమాయణం ఏదైతే ఉంటుందో, పెళ్లి ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పేటటువంటి బుక్ ఏంటి అంటే లీలావతి పరిణయం. లీలావతి పరిణయం ఏదైతే ఉంటుందో దాన్ని రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే కుతూహలుడు, కుతూహల. సో ఇట్ వాజ్ రిటన్ ఇన్ ప్రాకృత్. ప్రాకృత్ ఏదైతే ఉంటుందో ప్రాకృతిలో ఇది రాయడం అనేది జరుగుతుంది. సో హాలాస్ 2 books. హాలా యొక్క బుక్ ఏంటి? హాలా రాసినటువంటి బుక్ గాథా సప్తసతి లేదా గాథా సప్తసాయి. ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 700 poems and its language is Prakrit. Right. Next one is Leelavati Parinayam. It was written by Kutuhala and it was also written in Prakrit. సో దేని గురించి చెప్తుంది? హాలుడికి లీలావతికి మధ్య ఉన్నటువంటి ఇదేదైతే ఉంటుందో, ప్రేమాయణం ఏదైతే ఉంటుందో దాని గురించి చెప్పడం అనేది జరుగుతుంది. రైట్, పర్ఫెక్ట్. సో అందరికి హాలుడి గురించి అర్థమైందా? ఎవ్రీవన్? Yes sir. Exactly. These were the important rulers from early Satavahanas ఎవరైతే ఉన్నారో, early Satavahanas. And in the next class I will explain later Satavahanas. గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి మాట్లాడతాం. అండ్ శాతవాహనాస్ యొక్క సొసైటీ అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా మాట్లాడతాం. సో ఐ విల్ బి టేకింగ్ వెరీ స్మాలర్ సెషన్స్, ఎందుకంటే మీకు రికార్డింగ్ చూసిన ఇబ్బంది పడకుండా, సో మీకు కూడా ఇది అవ్వకుండా స్మాల్ సెషన్స్ తీసుకుంటాం. సో ఏ రోజు నేను ఏదైతే చెప్తానో అది ఏ రోజుకి ఆ రోజు ఏం చేయాలి? చదివేయాలి. రైట్, చదివేయాలి. ఎందుకు అంటే ఎర్లీ రూలర్స్ ఎవరైతే ఉన్నారో, ఎర్లీ రూలర్స్ తర్వాత ఏం జరిగిందంటే దేర్ వాజ్ ఎ వాక్యూమ్ అమ్మ. సో 17th రూలర్ తర్వాత మన గౌతమిపుత్ర శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఆయన 23rd రూలర్. సో మధ్యలో ఎంతమంది రూలర్స్ పరిపాలించారు?
5 పరిపాలించారు. దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఇన్ఎఫిషియంట్. అర్థమైందా? దోస్ ఆర్ ఇన్ఎఫిషియంట్ రూలర్స్. అందుకే వాళ్ళ హాలుడు వరకు ఎర్లీ శాతవాహనాస్ అంటాము, హాలుడు తర్వాత వచ్చిన వాళ్ళందరూ లేటర్ శాతవాహనాస్ అని అనడం అనేది జరుగుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. మొత్తం ఎంతమంది పరిపాలించారు శాతవాహనాస్ లో? 30 రూలర్స్. 30. మొత్తం ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 450 ఇయర్స్. రైట్, వెరీ గుడ్. సో వీళ్ళ తాలూకా స్టేట్ లాంగ్వేజ్ ఏంటి? ప్రాకృత్. ప్రాకృత్. దేవి నాగానికి భర్త పేరు ఏం పేరు? దేవి శాతకర్ణి 1. శాతకర్ణి 2. శాతకర్ణి 1. శాతకర్ణి 1 అమ్మ, శాతకర్ణి 1. రైట్. సారీ సార్. కాంచి స్తూపానికి సదరన్ తోరణ నిర్మించినటువంటి కన్స్ట్రక్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? శాతకర్ణి 2. శాతకర్ణి 2. రైట్, వెరీ గుడ్, పర్ఫెక్ట్. 2 అశ్వమేధ యాగాల్ని ఒక రాజసూయ యాగం చేసినటువంటి వ్యక్తి ఎవరు? వేదశ్రీ శాతకర్ణి. శాతకర్ణి. శాతకర్ణి 1. శాతకర్ణి 1. సో ఎవరి టైంలో వేదిక్ రిలీజియన్ అనేది ఎంటర్ అవ్వడం అనేది జరిగింది సదరన్ ఇండియాలో? శాతకర్ణి 1. కాదు, కన్హా లేదా కృష్ణ. కన్హా లేదా కృష్ణ ఎవరైతే ఉన్నారో అతని టైంలో వెల్ఫేర్ ఆఫ్ బుద్ధిస్ట్ మాంక్స్ కోసం నియమించినటువంటి ఎంప్లాయీస్ పేరు ఏం పేరు? ధర్మ మహామాత్య. ధర్మ అని చెప్తున్నారు, ధర్మ అంటున్నారు. అర్థమైందా? నోరు తిరక్క. ధర్మ మహామాత్య. అర్థమైందా? నేను చాలా క్లాస్ లో రివిజన్ చేస్తాను, కంటిన్యూస్ గా చెప్తూనే ఉంటాను. ఆటోమేటిక్ గా మీ క్లాస్ లో అలవాటు అయిపోతుంది. దేర్ ఇస్ నథింగ్ టు వరీ. బట్ ఏ రోజు ఆ రోజు పుస్తకం తీసి చదవడానికి ప్రయత్నించాను. రేపు ఏపీఎస్సికి ఏ బుక్స్ చదవాలో నేను బుక్ లిస్ట్ వీడియో ఒకటి చేస్తాను. సో రేపు వీడియో ఒకసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది ఏ పుస్తకాలు చదవాలని. అర్థమైందా? రైట్. ఐ హోప్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు క్లియర్ అనుకుంటున్నాను. ఇలాగే బైలింగియల్ వెళ్తాను, ఇలాగే కథల రూపంలో చెప్పుకోవడం అనేది జరుగుతుంది. రైట్. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే యూ కెన్ ఆప్ట్ ఫర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2, మీ ఇష్టం. రైట్. అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ అమ్మా. ఎంజాయ్ ది సెషన్ ఎవ్రీవన్. yes sir. అందరికి అర్థమైందా? yes sir. ఎనీ ప్రాబ్లమ్స్, ఎనీ ఇష్యూస్, ఎనీ డౌట్స్ చెప్పాలి. చెప్పండి ఎవరో మాట్లాడుతున్నారు. సార్ మధ్యలో ఒకసారి ఇన్స్క్రిప్షన్స్ లో టైప్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ చెప్పారు కదా సార్, ఒకటి ప్రశస్తి అని చెప్పారు, అవి మొత్తం ఎన్ని టైప్స్? మొత్తం 3 టైప్స్ అండి. ప్రీ హిస్టరీ వీడియో నేను చెప్పాను, ఒకసారి చూడండి. ఓకేనా? మన ఇండియన్ హిస్టరీ ఫోల్డర్ లో ప్రీ హిస్టరీలో మొదట ఫస్ట్ 10 మినిట్స్ చూస్తే మీకు తెలుస్తుంది. ఓకేనా? పర్ఫెక్ట్. రైట్ అమ్మా, లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్. బై, గుడ్ నైట్.